నిన్న మరి కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కోలేటి నాయకులు అని చెప్పి మీ మీడియా ద్వారా నిన్న మా దెందులూరు మాజీ శాసనసభ్యులు కొటార అబ్బాయి చౌదరి గారి మీద లేనిపోయినటువంటి తప్పుడు ఆరోపణలు చేసి నిన్న మాట్లాడడం జరిగింది. ఇది కేవలం ఏంటంటే మొన్న 4వ తారీఖున జరిగినటువంటి బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమం ఈ దెందులూరు నియోజకవర్గంలో విపరీతంగా అశేష ప్రేక్షకులు అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి వేలాదిగా ఒక సంవత్సరం తిరిగే లోపే ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతని ఈ ప్రజలందరూ కూడా మొన్న దెందులూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైనందుకు దాని యొక్క దురుద్దేశంతోనే నిన్న ఆ యొక్క సభ విజయవంతమైంది. ఈయన మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేయనటువంటి ఉద్దేశంతో నిన్న కొంతమంది నాయకులు మాట్లాడడం జరిగింది. ఇది ఏ మాత్రం కూడా సబబు కాదని తెలియజేసుకుంటూ ఉన్నాం. మీకు ప్రభుత్వం వచ్చింది దాదాపు సంవత్సరాలు అవుతూ ఉంది. పాడిందే పాట పాసిపల్ల దోస్తున్నట్టుగా అబ్బాయి చౌదరి డబ్బులు ఎగ్గొట్టాడు, కొల్లేడు ప్రజలు డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒకడేమో 2 కోట్లు అంటాడు, ఒకడేమో 6 కోట్లు అంటాడు, ఒకడేమో 3 కోట్లు అంటాడు. అసలు నిజంగా మీకు డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవైతే మీ నాయకుల్లోనే ఒక కరెక్ట్ ఫిగర్ ఉండాలి కదా. ఇదిగో ఈ గ్రామానికి ఎంత ఇవ్వాలి, లేకపోతే ఈ గ్రామానికి ఎంత ఇవ్వాలి, ఈ గ్రామానికి ఇన్ని కోట్లు ఇవ్వాలి అని చెప్పుకోకుండా ఒకడేమో ఇన్ని కోట్లు అంటాడు, ఒకడేమో ఇన్ని కోట్లు అంటాడు, ఒకడేమో ఇన్ని కోట్లు అంటాడు. దీనిలో అర్థం అవుతుందన్న మీ అందరికీ. మరి వీళ్ళలోనే ఒక క్లారిటీ లేనప్పుడు లేనిపోయిన విషయాలు ఆయన మీద రుద్ది ఆయన కొల్లేటి ప్రజలకి ఇది చేశారు అది చేశారని చెప్పేసి ఎందుకు ఆరోపణలు చేయడం? మీకు నిజంగా ఇది ఉంటవైతే మీరు సంవత్సరాల నుంచి మీరు వాళ్ళ ఇంటి దగ్గర వాస్తవంగా మీరు డబ్బులు కొట్టలేదా? ఆయన ఇళ్ళ మీదకి వెళ్ళి రాయలు వేయలేదా? మీరు ఎన్ని చేసింది వాస్తవం కదా. మరి ఎవరైనా సరే ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యాలు దాడులు చేస్తున్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు. ఆయన అదే మాట్లాడాడు తప్పితే మిమ్మల్ని ఎవరినో చంపేస్తాం పొడిచేస్తాం ఆయన ఏం మాట్లాడాలి. ఆయన ఒక చదువుకున్న వ్యక్తి, బాధ్యత రహితంగా ఆయన మా ఇంటి మీదకి వచ్చి ఇలా చేశారు ఇలా చెందారని చెప్పి ఒక ఆవేదనతో మాట్లాడాడు తప్పితే మిమ్మల్ని ఎక్కడ ఎవరిని కూడా విమర్శించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. నిన్న మాట్లాడతాం మా కొల్లేరు నాయకులు ఏం చేశాడు అబ్బాయి చౌదరి, ఏం చేశాడు, ఎవడికి టీడీపీ వాళ్ళకి కండవ కప్పి ఇక్కడ ఇంటికి వచ్చినోడికి టీ ఇచ్చాడా కాఫీ ఇచ్చాడా అని చెప్తున్నాడు. అయ్యా నిన్న మాట్లాడిన నాయకులందరికీ ఇదిగోండి సార్, నిన్న మాట్లాడిన మరి కొల్లేటిలో పెద్ద నాయకులు ఉన్నారు. ఇగో ఈ నాయకుడే, ఈయన పేరు సయ్యద్ సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ. ఈయన అబ్బాయి చౌదరి గారి ఇంటికి 10 సార్లు పైనే మాకు తెలిసి ఇన్నిసార్లు ఆయన దగ్గరికి వచ్చి అయ్యా మీ పరిపాలన బాగుంది, మీ పరిపాలనలో ఈ కొల్లేరు సస్యశ్యామలంగా ఉంది, మీరందరూ కూడా ఈ కొల్లేరుని చాలా బాగు చేస్తున్నారు, అందుకనే నేను మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అవుతానని చెప్పి ఈయన ఇదిగోండి సార్, ఈయన వచ్చి స్వయంగా జాయిన్ చేసి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యాడు. మరి ఇటువంటి ఆయన పరిపాలన బాగుందని చెప్పి ఆ ఊరోళ్ళందరూ కూడా కండవాలు కప్పుకోవడం జరిగింది. మరి పరిపాలన బాగపోతే ఆ నాయకుడు ఎందుకు అబ్బాయి చౌదరి గారి దగ్గరికి వచ్చారని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు దయచేసి ఇప్పటికైనా సరే తప్పుడు ఆరోపణలు చేయకుండా నిజంగా మీకు ఏ గ్రామానికి ఇవ్వాలో చెప్పండి. ఎన్నోసార్లు మేము కూడా అంతకుముందు చెప్పాం, మీకు ఏ గ్రామానికి ఇవ్వాలో చెప్పండి, మీ దగ్గర ఆధారం ఉంటే చూపించండి, మేము ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పాం. ఏది చెప్పుకోకుండా ఎన్ని కోట్లు ఎగదొబ్బాడు అన్ని కోట్లు ఎగదొబ్బాడు అని చెప్పడం మాత్రం చాలా తప్పు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రారంభోత్సవానికి అబ్బాయి చౌదరి గారి ఒక్క పిలిపిస్తే వేలాదిగా తరలి వచ్చిన దెందులూరు నియోజకవర్గ ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి ముందుగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. నిజంగా ఒకే ఒక్క కార్యక్రమం ఈ సంవత్సర కాలంలో దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మొదటి కార్యక్రమం. ఒక్క పిలుపుతో వేలాది మంది కార్యకర్తలు ఒక చోట చేరేపాటికి నిజంగా మరి ఎన్ని ఇనో ప్యాకెట్లు తాగారో నాకైతే తెలియదు, కానీ ఒక్కసారిగా అబ్బాయి చౌదరి గారి మీద నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఒక మాజీ ఎమ్మెల్యే ఈ నియోజకవర్గాన్ని వేలాది కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధి చేసిన వ్యక్తి కనీస మర్యాద కూడా లేకుండా గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ముందుగా వీళ్ళందరూ కూడా అబ్బాయి చౌదరి గారి మీద మాట్లాడిన ప్రతి మాటని కూడా మేమంతా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు,
వీళ్ళ ప్రభుత్వంలో ఉంటా ఈ సంవత్సర కాలంలో ఉంటా ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద దాడి చేయలేదంట, ఏ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద అక్రమ కేసు కూడా పెట్టలేదని చెప్పి నిన్న ఈ మాట్లాడే నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి వీళ్ళు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో, తెలిసి కూడా తెలియనట్టు నటిస్తున్నారో, లేకపోతే ఏమన్నా ఒక గజని ఎళ్ళలో ఏమన్నా పూని అన్నీ మర్చిపోతూ ఉన్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, సంవత్సరం క్రితం ఇదే రోజు, కరెక్ట్గా ఈ రోజుకి సంవత్సరం, దాదాపు 8 గంటల పాటు 200-300 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నన్ను చంపడానికి ప్రయత్నించి, నేను లోపలుంటే మా ఇల్లు మొత్తం ధ్వంసం చేసి, అక్కడున్న మా కార్యకర్తల మీద దాడి చేసి, అక్కడ బళ్ళు తగలబెట్టి, తర్వాత ఇల్లు మొత్తం ధ్వంసం చేసి, మళ్ళీ తిరిగి నేను ఇంట్లో ఉంటే నన్ను చంపడానికి ప్రయత్నించి, మళ్ళీ నా మీదే 4 అక్రమ కేసులు పెట్టారు ఆ రోజున. ఆ కేసులు కూడా ఏంటో తెలుసా? ఒకటి అటెంప్ట్ మర్డరు, ఒకటేమో ఎవరో అమ్మాయి చీరట్టు లాగానని చెప్పి రేప్ కేసు, ఇంకోటేమో వేరే వాళ్ళని కొట్టానని ఒక కేసు, ఇంకోటేమో కులం పేరుతో దూషించానని చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు. నేను 8 గంటల సేపు లోపలుంటే నా మీద దాడి చేసి తిరిగి నా మీద 4 కేసులు పెట్టారు. అలాగే మా దెందులూరు మండల వైస్ ఎంపీపీ జితేంద్ర గారు, ఆయన బంకు మొత్తం ధ్వంసం చేసి, ఆయన కారు ధ్వంసం చేసి, ఆయన జీబు ధ్వంసం చేసి, దాదాపుగా ఆయన ఎకరం పొలం మొత్తం జేసీబీలు ట్రాక్టర్లతో దున్నేసి, ఈరోజు అంటారు మేము ఒక్క కేసు పెట్టలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద, మేము ఎవరు ఆస్తుల జోలికి వెళ్ళలేదు, అభయ్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా మీద కేసులు పెట్టేశాడు, మా ఆస్తులు ధ్వంసం చేసేసాడని చెప్తున్నారు. కానీ ఒక్కడు కూడా చెప్పడం, ఇదిగో నేను పలానా, నా పేరు ఇది, నా మీద కేసు పెట్టాడని ఎవరు కూడా చెప్పరు. ఈరోజు ఇలా చెప్పుకుంటా పోతే నియోజకవర్గంలో 100 ఉన్నాయి. ఈరోజు వీళ్ళు అధికారంలోకి వచ్చిన కాడ నుంచి ఒకే ఏంతో పనిచేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అనగదొక్కాలి, ఎవరన్నా బయటకు వస్తే వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేయాలి, వాళ్ళ మీద దాడులు చేయాలి, లేకపోతే ఏదో రకంగా అక్రమ కేసులు పెట్టి లోపల పెట్టాలి. మళ్ళీ వీళ్ళు పొద్దున్న ఏం చెప్పుకుంటారంటే మాకేమీ తెలియదు, మేమేమి ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఎవరి మీద ఏది చేయలేదని చెప్తా ఉంటాం. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అభయ్ చౌదరి గారి గురించి. మీరు చూసారా? అభయ్ చౌదరి గారు ఇంటికి వస్తే కార్యకర్తలకు మంచినీళ్ళు ఇవ్వలేదంటున్నారు, టీలు ఇవ్వలేదంటున్నారు, భోజనం పెట్టలేదంటున్నారు. మీ మాట్లాడేవాళ్ళు మీరు వచ్చి చూసారా? మా కార్యకర్తలు చెప్పాలి, అభయ్ చౌదరి గారు భోజనం పెట్టాడో పెట్టలేదో మా కార్యకర్తలకు తెలుసు, మా నాయకులకి తెలుసు. అభయ్ చౌదరి గారు ఇంటికి వచ్చి టీ ఇచ్చాడో మంచినీళ్ళు ఇచ్చాడో ఇవ్వలేదో మా కార్యకర్తలు తెలుసు, మా నాయకులు తెలుసు. మీకు అంత ఆనందంగా ఉంటే రోజు అభయ్ చౌదరి గారు ఇంటికి వచ్చి మా పార్టీ ఆఫీస్కి వచ్చి కూర్చుని ఆయన టీలు ఇస్తున్నాడో, టిఫిన్లు పెడుతున్నాడో, భోజనం పెడుతున్నాడో వచ్చి చూసాలండి. మీకు అంత సరదాగా ఉంటే పనికి మాలిన వాగుడు, పనికి మాలిన మాటలు, సబ్జెక్టు మాట్లాడండి. ఆ రోజున మీ ప్రభుత్వంలో మీరు తప్పులు చేశారు అని చెప్పి అదేదన్నా మాట్లాడండి. అదేమీ మాట్లాడటం లేదు. మీరు భోజనం పెట్టలేదు, మీరు టీలు పెట్టలేదు, మీ టిఫిన్లు ఇవ్వలేదు. ఏంది ఈ భాష? ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే అభయ్ చౌదరి గారు దెందులూరు నియోజకవర్గంలో ఎన్ని వేల కోట్లు పెట్టి డెవలప్ చేశాడో దాని మీద ₹1 ఎక్కువ డెవలప్మెంట్ చేసి చూపించండి. అంతేగాని లోపల ఏదో పెట్టుకుని మన 4-5 వేల మంది కార్యకర్తలు మీటింగ్కి వచ్చేవాటికి ఒక్కసారి బీపీలు పెంచేసుకుని వచ్చి ఏదేదో మాట్లాడితే మాకేమీ అవదో. మీరు ఈ 4 సంవత్సరాలు మీరు ఏం చేసినా, మీరు అక్రమ కేసులు పెట్టినా, దాడులు చేసినా, ఏం చేసినా కూడా మేము మీ ప్రభుత్వం మీద, మీ మీద పోరాటానికి మేము అభయ్ చౌదరి గారు సిద్ధంగా ఉన్నాం. ఈరోజు కేవలం ఏదో అభయ్ చౌదరి గారి వ్యక్తిత్వాన్ని ఏదో డ్యామేజ్ చేయాలని చెప్పి ఆయన చేయని పనులు కూడా చేసినట్టు ఏదో దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు చేసే దుష్ప్రచారాన్ని అన్నింటినీ కూడా మేమంతా కూడా ఖండిస్తాం. ఈ రోజున మొన్న 4వ తారీఖున జరిగినటువంటి బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అబ్బాయి గారి ఆధ్వర్యంలో రాయుడుపాలెంలో ఘన విజయంగా ఆ యొక్క బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం జరిగింది. దానికి వచ్చేటువంటి వేలాది మందికి వచ్చేటువంటి జనాన్ని చూసి తట్టుకోలేని పరిస్థితిలో ఈ రోజున సంవత్సరం రాకముందే ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత గత ఎన్నడూ ఏ ప్రభుత్వంలో కూడా చూడాల. ఇప్పుడు ఇదే చూడడం జరుగుతుంది. ఇప్పుడు నిన్న మధ్యాహ్నం మరి మా కొల్లేరు నాయకులు మరి కొల్లేరు విషయమై ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, కొల్లేరులో తవ్వింది ఎన్ని ఎకరాలు ఏంటి, దానికి కరెక్ట్ ఫిగర్ కనీసం నువ్వు కొల్లేరు వాసిగా తెలుసుకోవాలి కదా.
ఎందుకని తెలుసుకోకుండా కోట్లాది రూపాయలు మాట్లాడుతున్నాం. కేవలం కౌంట్లంకలో ఉన్నది ఎన్ని ఎకరాలు, ఆ ఎన్ని ఎకరాలు ఎవరెవరు తీసుకున్నారు, ఎవరెవరికి లీజులు ఇచ్చారు అనేది కూడా ఒక పుస్తకం మీద పేపర్ మీద ఒక పెన్ ప్రకారంగా రాసుకుని ఎంత వస్తుందనేది ఒక ఆలోచన లేకుండా 15 కోట్లు, 10 కోట్లు, 9 కోట్లు ఒక్కొక్క ప్రెస్ మీట్లో ఒక్కొక్క కొద్ది పెంచుతున్నాం. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఏది ఏమైనా ప్రజల సొమ్ము ప్రజలకి కొల్లేరులో ఏ చెరువు తీసుకున్నా సరే అది మొట్టమొదటిసారి లీజు కట్టకుండా అది ఎమ్మెల్యే అవని, ఎంపీ అవని, కలెక్టర్ అవని ఎవరో కూడా అందులో సాగు చేయడానికి వీల్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీజు కట్టిన తర్వాత లీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నా, పైడి చింతపాడులో ఎలక్షన్ నిమిత్తంగా మా ఊరు పైడి చింతపాడు ఎస్సీలకి 100 ఎకరాలు ఊరు పక్కన ఉంటే మేమందరం కట్టుబాటుగా మేము ఓట్లు వేస్తాము, దయచేసి మాకు ఈ యొక్క 100 ఎకరాల చెరువు తవ్వించండి సార్ అని చెప్పి అబ్బాయి చౌదరి గారిని, ఆ రోజు ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్ శ్రీధర్ గారిని అడగడం జరిగింది. అడిగిన దరిమిల ఆ 100 ఎకరాలు తవ్వించడం జరిగింది. తర్వాత కాలక్రమంలో ఆ లీజులు పడిపోయి రేట్లు లేని దాని మీద ఎవరు తీసుకోలేని పరిస్థితులు వస్తే దాన్ని మా ఎస్సీలు నన్ను అడగగా నేను దాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత నేను తట్టుకోలేక నాకు లాస్ వస్తే నేను వేరొక ఆసాంకి లీజుకి ఇచ్చా. దానికి పార్ట్నర్షిప్ని లీజుకి ఇస్తే దాన్ని పట్టుకోనివ్వకుండా కోట్లాది రూపాయలు లాస్ చేసావు. ఈరోజు నేను అడుగుతా ఉన్నావు, కొల్లేరు నాయకుడిగా నువ్వు సెలామని అవుతా ఉన్నావు. ఇటువంటి వాటికి కొల్లేరులో ఎప్పుడు కూడా ఉన్న కట్టుబాట్లు గత పాలన ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో ఆలోచన చేయాలి కొల్లేరు ప్రజలందరూ కూడా. అది తర్వాత నెక్స్ట్ జూన్ 4వ తారీఖున టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా తమ్ముడు పైడి చింతపాడు సర్పంచ్ తిమోతి 28 కౌంటు 17 టన్నుల రీలు పట్టి అమ్మి ఆ లారీలో కూడా వెళ్ళిపోయిన తర్వాత ఆలపాడు చెక్ పోస్ట్ దగ్గర పట్టుకుని తీసుకుని వచ్చి పాలసీ దగ్గర నిలబెట్టి అది పాట పెట్టించింది ఎవరు? పాట 7 లక్షలకు వెళ్తే 5 లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నది ఎవరు? ఆ 5 లక్షల రూపాయలు కూడా గ్రామానికి ఈరోజు ఇస్తానన్న, పైడి చింతపాడు గ్రామ పెద్దలకు ఇస్తానన్న ఎవరు ఇవాళ వరకు జమ చేశారా అని అడుగుతూ ఉన్నా. అక్కడికి అతనికి దానివల్ల ఆ చెరువులు పట్టకపోవడం వల్ల 3 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. అలాగే ఎస్సీ చెరువు పట్టుకున్నందువల్ల 2 కోట్ల రూపాయలు నేను లాసిపోయా. ఇప్పుడు యాగనంపల్లి విషయానికి వస్తే, యాగనంపల్లిలో శ్రీనివాసరాజు గారు 100 ఎకరాలు అక్కడ వేరే వాళ్ళు తవ్వించిన తర్వాత ఆ చెరువును తీసుకుంటే అది పట్టనివ్వకుండా చేసి అది 10 మాసాలు మేత మేడుకాయ లేకుండా బక్క చిక్కిన చేపలే ఉంటే తర్వాత వాళ్ళని వీళ్ళని మాట్లాడి అది మార్చుకోవడానికి అవకాశం ఇస్తే మార్చినప్పుడు అది మేత లేనందువల్ల 45 టన్నుల పైసలకు సరిపోయినాయి. ఈ లాస్ అంతా ఎవరిస్తారు? మీదే డబ్బులా? మాకు డబ్బులు కదా, మేము సన్నకారు రైతులు, మేము కూడా పార్టీ నమ్ముకుని ఉన్నాం. మేము కూడా అలాంటి అన్యాయం ఎక్కడ మేము చేయలే. ఇప్పుడు కూడా మా పాపన మేము చేస్తే మా డబ్బు అయితే మాకు వస్తుంది, లేదా రాదు అనే ఉద్దేశమే మేము ఉన్నాం. మీ వరకు డబ్బులు అయితే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మా డబ్బులు ఎవరు ఇస్తారు? పైడి చింతపాడు 100 ఎకరాలు, తిమోతి గారి 180 ఎకరాల చెరువులు సర్వనాశనం చేస్తారు, పట్టుకోవడానికి కూడా లేకుండా. ఇదే కొల్లేరు నాయకులు చేసేటువంటి పరిస్థితి ఏ రీతిగా ఉంది? ఇప్పుడు అడుగుతా ఉన్నా నేను, ఆలోచన చేయండి. గతంలో ఎప్పుడైనా కానీ కొల్లేరులో ఈ పరిస్థితులు వచ్చాయా? నేను ఒకటే అనుకున్నా, ఏ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా కొద్దిగా ఎమ్మెల్యే అనుసంధానం బట్టి వెళ్తే గ్రామంగా చెరువు ఉంటాయి, గ్రామంగా వెళ్ళాల్సిన లీజులు గ్రామాలకు వెళ్తాయి. ఎందుకంటే గ్రామంగా ఆయకట్లు ఉంటాయి కాబట్టి ఆయకట్టు ప్రకారంగా వెళ్తాయి ఆ లీజు. కానీ అది కాకుండా ఇవాళ కొల్లేరు చిత్రవదం చేసింది నువ్వు కదా అని అడుగుతా ఉన్నా. ఇవాళ గత ప్రభుత్వంలో ప్రతికూల గ్రామాన్ని తీసుకోండి, ప్రతికూల గ్రామాన్ని మరి ఏ రీతిగా ఆ గ్రామాంతా కలిపి అక్కడ వాళ్ళందరినీ సమిష్టిగా చేసి 480 ఎకరాలు పై చెరువులు తవ్వడం జరిగింది. ఇవాళ ఆ చెరువులు కూడా నేను అడుగుతా ఉన్నా. పక్క చెరువులు కొట్టేశారు, నీ ఊరు చెరువులు కొట్టేశారు, నువ్వేం చేస్తా ఉన్నావు? నువ్వు నాయకుడిగా చేసింది ఏంటి? ఇవాళ కృష్ణా జిల్లా కైకలూరు మండలం ఉంది, కైకలూరు మండలంలో ఒక చెరువు కూడా కొట్టలా. నీకు ఇష్టమైతే చెరువులు కొట్టకుండా, నీకు లేకపోతే కొట్టేయడమా? ఇదేంటి? ఇది కొల్లేరు ప్రజలు అడగడం లేదన్నా, ఇది కరెక్ట్ కాదు. ఏదేమైనా ఉంటే ఆలోచన చేసి నిబద్ధతతోటి మాట్లాడుకుని ముందుకు వెళ్తే ఏ సమస్య అయినా క్లియర్ అవుతాయి. కానీ ఇటువంటి కళ్ళబుల్లి మాటల వల్ల అవ్వదు. దయచేసి నేను ఖండిస్తూ ఉన్నా. కొల్లేరు వాసిగా నేను నష్టపోయా, నా తమ్ముడు తిమోతి నష్టపోయాడు, అట్లాగే శ్రీనివాసరావు గారు నష్టపోయారు. ఈ నష్టాన్ని మీరు కూడా అంచనా వేయమని చెప్పి నేను మీడియా ముఖంగా కోరుతా ఉన్నా. ఇక్కడ జరిగిన కార్యక్రమాన్ని చూసి వారవలేక రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఒక ఆయన అంటారు 11 మంది ఎమ్మెల్యేల పార్టీ
అందులో ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే 100% అది రికార్డెడ్గా ఇదయింది. ఇంకో ఆయన అంటారు అసలు ఆ పార్టీ ఉంటుందో లేదో, ఈయనుంటారో లేదో, అసలు ఆ పార్టీ అనేది ఉంటుందో లేదో అని మాట్లాడాడు ఇంకొక ఆయన. భాష కూడా పద్ధతిగా లేదు. ఒక మాజీ ఎమ్మెల్యే గారి మీద ఎలా మాట్లాడాలనే కూడా కనీసం జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. కరెక్టే, 11 మంది ఎమ్మెల్యేలే, కానీ మాకున్న ఒకే ఒక ధైర్యం, మాది ఒకటే పార్టీ. మీకు ఎన్ని పార్టీలు ఉన్నాయి? షర్మిల దగ్గర నుంచి ఊర్మిళ దాకా మీరు ఏ పార్టీతో మేము పలానా పార్టీ రికగ్నైజ్డ్ అయిన పార్టీతో పొత్తు పెట్టుకోలేదని ఈరోజు 83 నుంచి తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు పొత్తు పెట్టుకోలేదు. మేము కమ్యూనిస్టులతో పెట్టుకోవాలి, మార్క్సిస్టులతో పెట్టుకోవాలి, అది ఇంకోటి పెట్టుకోలేదు. మీరు చెప్పండి ఒక్కటి. షర్మిల దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో కూడా షర్మిల కూడా అటే పనిచేసింది. ఈ నియోజకవర్గంలో ఉన్న షర్మిల కూడా అలా షర్మిల దగ్గర నుంచి ఊరిని చేసే మీరు మమ్మల్ని మాట్లాడటానికి మాది ఒకటే పార్టీ, ఒకటే ఎజెండా, ఒకే జెండా, అలాంటిది మేము డెఫినెట్గా తప్పనిసరిగా మేము ఒకే పార్టీ అని చెప్పి మాట్లాడుతున్నాం. కానీ మీరు ఇన్ని పార్టీలుండి ఆ నెంబర్ని చూసుకొని మురిసిపోతున్నారు. అది మాత్రం కరెక్ట్ కాదు. ఆ నెంబర్ కరెక్ట్ కాదు. ఆ పార్టీని చూసి రేపొద్దున 29 ఎలక్షన్లో ఏం జరుగుద్దో చూద్దాము. తప్పనిసరిగా ఆ రోజు కూడా నేను ఒక్కడనే పోటీ చేస్తానంటున్నారు. మీరు ఎవరైనా సరే ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వండి, మేము ఈ పార్టీతో కలవం, లేదా ఈ పార్టీతో ఉంటాం. చేయలేదు. అదిగాక భాష మాట్లాడుతున్నారు. ఇంకొకటి, సోమర్పాడు చెరువు నేనే దగ్గర ఉన్నాను. సోమర్పాడు చెరువు అంతకుముందే లీజు అయిపోతే లీజు పెంచమని చెప్పి అక్కడ హరిజనులు మాట్లాడితే అది పెంచకుండా ఉంటే అలా అయితే పట్టేసుకోండి అని అంటే, మేము వచ్చాక కూడా ఇంకా క్లియర్గా చెప్పాలి, మేము వచ్చాక కూడా 3 వాయిదాలు ఇచ్చి పట్టుకోమని చెప్పి బోస్ గారిని అడిగాం. మీరు ఎవరైనా సరే ఇవాళైనా సరే అంటే బోస్ గారు సురేంద్ర గారిని అడగండి. మేము 3 వాయిదాలు ఇచ్చి పట్టుకోమన్నాం. ప్రతి చేప పట్టుకున్నాక ఆఖరిన అడుగునున్న వీటిని ఒక కుండీలో ఉన్నాయి తప్ప మొత్తం 3 వాయిదాలు ఇచ్చి పట్టుకోమన్నాం. అలాగే న్యాయంపల్లి చెరువు వచ్చేటప్పటికి మీరు పాడిన పాట కరెక్ట్ కాదని చెప్పి కలెక్టర్ గారు ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ మీద మీరు 2 కోట్లకు అప్రోచ్ అయితే 2 కోట్లు కూడా అది కరెక్ట్ కాదు మీరు పాడిన పాట అని చెప్పి అన్నాక 6 నెలలకి డిపిఓ గారు ఆథరైజ్డ్గా పాట పెడితే ఆ పాటలో మా కుర్రోడు పాడుకొని 6 నెలల తర్వాత పట్టుకుంటే మేము పెంచిన చేపలు పట్టుకున్నారు, కోట్ల రూపాయలు తీసేసుకున్నారు, లేదా ఇది మాట్లాడుతున్నారు. అర్థం పర్థం లేని మాటలు. ఈ రోజుకైనా మేము ఏ రకమైన విచారణకైనా సిద్ధమే. నేను మొన్న కూడా చింతమనేని ప్రభాకర్ గారు చెప్పాను, నువ్వు 2 మనుషులను పంపించు, న్యాయంపల్లి చెరువైనా ఈ చెరువైనా మేము చూపిస్తామని చెప్పన్నాం. కానీ ఈ రోజు కూడా విచారణకి ఇది అవ్వలేదు. న్యాయంపల్లి చెరువు క్లియర్ కట్గా ఆథరైజ్డ్గా పాడుకున్న వ్యక్తి 6 నెలల తర్వాత పట్టుకున్నారు తప్ప మేము ఎప్పుడు పట్ల. మా తర్వాత రేపు మొన్న ఎలక్షన్లో మేము ఓడిపోయాక ఇమ్మీడియట్గా అదే రోజు వచ్చి అన్ని చెరువులు పట్టుకున్నారు. అలాగే మా చెరువుల్లో మా మనుషులకి ఇచ్చిన చెరువుల్ని కనీసం పట్టనివ్వకుండా ఇబ్బంది పెట్టి దాదాపు 6 నెలలు మేత కట్టనివ్వకుండా కూడా ఇబ్బంది పెట్టారు. ఇంకోటి, పైపులు లేకపోతే మోటార్లు అంటున్నారు. పైపులు మోటార్లు ఆయన దొబ్బేసని కేసు పెట్టిన వ్యక్తి ఇవాళ కాసర్నేని విద్యాసాగర్ గారిని ఆయన పార్టీలోనే ఉన్నారు. మేము ఎవరం కేసులు పెట్టలా. తర్వాత ఆ పైపుల్ని రికవరీ చేసి పోలీసు వారు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళ తోటలోని తీసుకొచ్చి కొన్ని పైపులు అప్పచెప్పారు. అన్ని పైపులు అప్పచెప్పాను. దాన్ని మేడికొండ కృష్ణ గారు కేసు పెట్టారంటున్నారు. పెట్టలేదు. ఈరోజు మీ మాజీ జడ్పీటీసీ గారు కాసర్నేని విద్యాసాగర్ గారు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన అడిగితే తెలుస్తుంది. ఇన్ని రకాలుగా ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఎంతసేపు ఆయన లండన్ పారిపోయాడు అంటున్నారు. లండన్ పారిపోవాలా? లండన్ నుంచి వచ్చి పోటీ చేశారు. లండన్ ఆయన కొత్త కాదు, లండన్ నుంచి వచ్చే పోటీ చేశారు. ఈరోజు పని నుండి లండన్ వెళ్ళారు. అది పారిపోవటం అవ్వదు. లండన్ నుంచి వచ్చి ఎక్కడికి ఏదో డబ్బు లేకొట్టి లండన్ పారిపోయాడనే మాట మాట్లాడుతున్నారు. లండన్ నుంచి వచ్చి పోటీ చేశారు. ఈరోజు ఆయనకు ఉండి ఆయన ఫ్యామిలీ ఆయన పిల్లలు చదువులు అవన్నీ ఉండి లండన్ వెళ్తున్నారు తప్ప లండన్ పారిపోవటం అనేది తప్పుడు అభిప్రాయం. ఇలాంటి అభిప్రాయాలు దుష్ట ప్రచారం చేయటం మంచిది కాదని మీ అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల కారణం మొన్న టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టడం, అనేక రకాలుగా మాట్లాడటం. ఈ మాట్లాడే దాంట్లోనే
మీ మీడియా సోదరులకి అర్థమయ్యే ఉండాలి. ఎందుకనంటే చదువుకున్నవాడు, విద్యావంతుడు, ఈ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించిన వ్యక్తి అభయ్ చౌదరి. ఈ యొక్క ప్రజాదరణ ఆయన లండన్లో ఉండి కూడా పిలుపునిస్తే అశేష జనవాహిని, అది మొన్న వెన్నుపోటు కార్యక్రమానికి కానీ లేకపోతే ఫీజు బోర్ కార్యక్రమానికి కానీ అత్యధికంగా ప్రజలు తరలి రావటం, ఇవన్నీ వాళ్ళు జీర్ణించుకోలేక అనేక అపవాదులు, అనేక మాటలు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే దోసేశాడు, దొంగ, పారిపోయాడు, ఇవన్నీ కూడా ఎక్కడికి పారిపోలా. ఆయన ఉద్యోగం లండన్లో చేశారు, పోటీ చేయడానికి దెందులూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. వాళ్ళ భార్య బిడ్డలు ఇంకా లండన్లో ఉన్నారు, వారు వెళతా ఉంటారు, వస్తూ ఉంటారు, దాని ఎంత మాత్రాన తప్పేం లేదు. కానీ ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ప్రజాదరణ, అభయ్ చౌదరి అనేవాడు ఇక్కడికి రావటం, ఆ ప్రజాదరణ, ఇవన్నీ చూసి వార్చుకోలేక, ఇముడ్చుకోలేక అనేక రకాలుగా మాట్లాడటం జరుగుతుంది. కేసుల గురించి మాట్లాడుతున్నారు ఈ పెద్ద మనుషులు. కేసుల గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాట్లాడటం అనేది హాస్యాస్పదం. ఎందుకనంటే మరి 2014-19లో అనేకమైన కేసులు, నేనే దానికి సాక్ష్యం, నేనే మీకు ఉదాహరణ, రౌడీ షీట్తో సహా నా మీద ఓపెన్ చేయించిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీ, ఈ చింతమనేని ప్రభాకర్దే అని చెప్పి నేను ఈ మీడియా సోదరుల ద్వారా తెలియపరుస్తున్నా. ఇప్పుడు ఈ కేసులు అనేది మీ అందరికీ, మీడియా సోదరులందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీలో అధికారంలో ఉండగా, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఈ చింతమనేని ప్రభాకర్ మీద కేసులయ్యి, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కేసులు కాదయ్యి. మీడియా సోదరులు అర్థం చేసుకోవాలి. ఇక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత చింతమనేని ప్రభాకర్ మీద ఏమన్నా, మేమేమన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నా ఒక కేసు పెట్టించారా? నేను మీ మీడియా సోదరులు సారథ్యంలో అడుగుతున్నా. గతంలో తెలుగుదేశం పరిపాలనలోనే ఆయన మీద పెట్టిన కేసులు తదుపరి విచారణకు రావటం, కొన్ని అరెస్టులు జరగటం, ఇవన్నీ కాలక్రమేణా జరిగినాయే తప్ప ఏ ఒక్క కక్ష సాధింపు చర్య కాదు. ఇవాళ అభయ్ చౌదరికి వచ్చే ప్రజాదరణ చూసి భయపడి బెంబేలెత్తిపోయి రకరకాల బ్లైమ్స్ అభయ్ చౌదరి గారు 4 నెలల క్రితం చెప్పారు. ఏ ఊరు రమ్మంటే ఆ ఊరు నేను వస్తాను, రండి తేల్చుకుందామని అడిగారు. ఈ రోజుకి సమాధానం లేదు. నిన్న మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మీరు వస్తారా అని అడుగుతున్నారు. మరి ఆయన వస్తారా అని అడిగినప్పుడు మీరు స్పందించాలి కదా. నేను ఎవరికి కూడా ₹1 బాకీ లేను అని చెప్తున్నారు. ఆయన చెప్పారంటే మాట తేడా రాదనేది మా అందరి అభిప్రాయం. కావున మీడియా సోదరులందరూ అవాస్తవాలన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయాలే. ఇందులో ఏం దాస్తే దాగేవి కాదు. ఆల్రెడీ మీ మీడియా ఆయన మీద ఏదైనా వార్త రాయాలంటేనే భయపడిపోయే పరిస్థితి తీసుకొచ్చిన వ్యక్తి ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు. అది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సోదరులారా, ఎవరేంటో మాకన్నా ఎక్కువ మీ మీడియా సోదరులకే తెలుసని చెప్పి, అట్లాగే మొన్న మాది ప్రోగ్రాం జరిగితే దాంట్లో ఫ్లెక్సీలు చింపేశారంట, ఫ్రేములు ఎత్తుకుపోయారంట. మా దగ్గర లేవా? మా ఇంటికి రండి, కావాల్సిన ఫ్రేములు ఉన్నాయి. ఆయన ఫ్రేములో పట్టుకెళ్ళి కట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.